బహిరంగ సభలు పెడతాము, 6 గ్యారెంటీలు, 400 హామీలు కావచ్చు, లేకపోతే ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ఖచ్చితంగా ప్రజల్లో చేటతెల్లం చేస్తామంటాడు కదా కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి నీళ్ళ వ్యవహారం పట్ల ఆ మధ్యలో ఏమంటారు కర్నూలు నిద్రపోయినట్టు నిద్రపోయి 2 సంవత్సరాలకి బయటకు వచ్చి నేను ఏమంటారు నీళ్ళకి సంబంధించి నేను మీటింగ్లు పెడతానని చెప్పినారు. ఒకటి నల్గొండ మిడిల్ గాను, ఒకటి మహబూబ్నగర్కి మిడిల్ గాను, ఇంకొకటి రంగారెడ్డికి మిడిల్ గాను పెడతానని చెప్పినారు. 3 మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు ఏమైనాయి? సో అంటే పబ్లిక్ మీటింగ్ ఇప్పుడు ఒకవేళ పాలమూరులోనో లేకపోతే ఆ పక్కపోడితో కేసీఆర్ అన్నట్టుగా మీటింగులు పెడితే మీకేమైనా భయమా? మీరేమైనా భయపడుతున్నారు? మేమెందుకు భయపడతాం? మాకేం భయం? దాచుకున్న డబ్బులు ఉన్నాయి, మీటింగ్లకు ఖర్చులు పెట్టడానికి పనికి వస్తాయి కాబట్టి పెట్టుకుంటాం, అంతకుమించి చేసేది ఏమీ లేదు. అందుకే అంటున్నా, ప్రజాక్షేత్రంలో నాయకుడు ఎప్పుడూ కూడా అంటే ప్రభుత్వం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రతిపక్షం ఉన్నా, పాలకపక్షం ఉన్నా, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము ఎక్కడ మాట్లాడాలో టెక్నికల్గా నువ్వు అక్కడ మాట్లాడకుండా వేదికలుగా నువ్వు ఇవ్వడం అంటే ఆడేమన్నా భూత పురాణం పెట్టనికపోతున్నావు మీటింగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణ ప్రజలను ఒకటి అడుగుతున్నాను, నా పాలమూరు బిడ్డలను ఒకటి అడుగుతున్నాను. సో కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా? ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు వీళ్ళు అవసరమా మనకి? తెలంగాణ పేరు చెప్పి దాచుకున్నారు. ఇవాళ ఆ రోజు ఎంపీగా ఓడిపోయి మన దగ్గరికి వస్తే మనం ఆదుకున్నాము, హక్కున చేర్చుకున్నాము, మన బతుకులను పూర్తిగా వలస బతుకులుగా మార్చినాడు. అట్లాంటి కేసీఆర్ మనకు అవసరమా? కాబట్టి వీళ్ళ మొహాలను వాళ్ళు తిరిగేటువంటి అలా తిరిగే క్యాడర్ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజకీయాలలో ఒక మార్పు కోసం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రతి నిమిషము పని చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిలబడుతున్నప్పుడు రైతుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా మొహాలకెనడాన్ని పెట్టినరా? కాబట్టి ఏది చెప్పాలనుకున్నా కూడా ఒక దమ్ము ఉన్నది, చేసే చిత్తశుద్ధి ఉన్నది. మేము దాన్ని గారడీ చేసి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఏతుల రావు కాబట్టి ఏతుల మాటలు చెప్పి ఆగమయ్యిండు. సో మళ్ళీ ఆ ఏతుల మాటలు కప్పిపుచ్చడం కోసం మరో తప్పు చేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు, కేటీఆర్ మీరు ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే తెలంగాణ సమాజం మరోసారి మీకు బుద్ధి చెప్తుంది. సో కామెంట్స్ మీద ఏమైనా చెప్తారా? అంటే హరీష్ రావు ప్రజెంటేషన్ ప్రజలకే కాదు, కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తేనే బాగుంటుంది, కేసీఆర్ రావాలని కన్న కూతురు కూడా కేసీఆర్ని అడుగుతున్నటువంటి సందర్భం. మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఇంతో పార్టీలో పుట్టి పెరిగింది కాబట్టి ఆ పార్టీ మీద అభిమానం ఉంటుంది, బిడ్డ కదా. కాబట్టి అయ్యా నువ్వు వచ్చి పార్టీని కాపాడుకోవే, లేకపోతే ఆగమయ్యేటట్టున్నది వీళ్ళిద్దరు నమ్ముకుంటే అని చెప్పింది. వాస్తవమే కదా. ఇప్పుడు నిజంగా హరీష్ రావుకి దమ్ము ఉంటే నీ మర్దలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, కేటీఆర్ నీ చెల్లె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. పాలమూరు రంగారెడ్డి ఆమె కూడా పోయింది కదా, కళ్ళకుర్తి పోయింది, పోయిన దగ్గర మాట్లాడి చెప్పింది నువ్వేం చేసినావు, నీ తప్పులు. కనీసం 6 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ నీళ్ళే మీరు ఇవ్వలేదు మొత్తం తెలంగాణలో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మొత్తం ఆగం పట్టించారు, కమిషన్ల కోసం పనిచేసారని ఆమె చెప్పింది. మనం చెప్పిన ముచ్చట కాదు. ఇన్ని రోజులు మేము చెప్తూ వచ్చినాము, ఇవాళ నీ చెల్లె మాట్లాడుతుంది, నీ మర్దలు మాట్లాడుతుంది. వాటికి సమాధానం చెప్పండి. కేసీఆర్కి నిజంగానే సోయి ఉంటే, తెలంగాణ రాష్ట్ర పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి రకమైనటువంటి కార్యాచరణకి రూపుదాల్చరు. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాము, నా పోరగాళ్ళను చూసుకుంటారంటే నీ పోరగాళ్ళను కూడా ప్రజలు చూసుకుంటారు. అది కూడా అందరికి తెలిసినటువంటి విషయం. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అంటే భయం అనేది వాళ్ళలో ఉన్నది. భయం అంటారు, వాళ్ళేమో రాబంద్ అంటున్నారు. కేసీఆర్ చావును కోరుతున్న వ్యక్తి రాబందు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. కరెక్టే, రాబందులు ఎవరో అందరికీ తెలుసు. రాబందులాగా రాష్ట్రం మీద పడి ఎవరు దోచుకుతున్నారో అందరికి తెలుసు, భూములమ్మి ఎవరు దోచుకున్నారో అందరికి తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న అంశాన్ని కూడా భూతద్దంలో చూపించి ఇవాళ ప్రతిపక్షాలను లేకుండా చేసింది ఏ రాబందువు అందరికీ తెలుసు. కాబట్టి ఇక రాబందు గురించి చెప్పాలంటే ఇక అది పొడుగు బుక్కానికే సూట్ అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మంత్రికి ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేదు, నీటి వాటల మీద అంటున్నారు. ఒప్పుకుంటారా మీరు? నిజంగా రేవంత్ రెడ్డికో లేకపోతే మంత్రికో సబ్జెక్ట్ లేదని? ఇప్పుడు మాకు సబ్జెక్టు ఉందా లేదా అనేది నువ్వు చర్చకు వస్తే కదా తెలిసేది. ఇన్ని తప్పులు తీసి మేము ముందు పెట్టినప్పుడు సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదంటే సమాజం నవ్వుకుంటుంది వాళ్ళని. సో కాబట్టి అదే మొహం బాలేక అద్దం బలగొట్టుకున్నట్టుగా హరీష్ రావుకు కేసీఆర్కి మొహం లేదు ఇవాళ చెప్పడానికి సమాధానం. కాబట్టి మాకు సబ్జెక్ట్ లేదు, పసలేదని చెప్పుకుంటున్నారు. అంతకన్నా ఇంకేమున్నది? ఇంతకన్నా విడ్డూరం అయితే ఇంకేముండదు కదా. సబ్జెక్ట్ ఉన్నాయన మేధాని అయితే అందుకే రేవంత్ రెడ్డి చెప్పినాడు, పొడుగు బెదినో కానీ ఆన్లైన్ ఇంత గుజ్జు లేదు, ఆ గుజ్జు ఆగమైనట్టున్నది, సో మెదడు సర్కాయించినట్టున్నది, చక్కగా ఆలోచించి మాట్లాడని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్తారు? ఇంతకన్నా అవమానం ఇంకేమో ఉండదు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.